హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనము చేపల గ్రేవీ ఎలా చేయాలో చూసుకున్నాము. ముందుగా 3 ఆనియన్స్ తీసుకొని స్టవ్ మీద కాల్చుకోవాలన్నమాట. అలా స్టవ్ మీద కాల్చుకోవడం వల్ల టేస్ట్ అనేది వస్తుంది. నార్మల్గా అయితే పొయ్యి మీద కాల్చుకున్నా పర్వాలేదు, బాగుంటుంది. అలా తీసి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర అనేది వేయించుకోవాలన్నమాట. మనం మెంతుల పొడి ఏంటంటే చేపలకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. అలా మెంతులు, జీలకర్ర కొంచెం సపరేట్ వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి స్టార్టింగ్లో కొంచెం కరివేపాకు వేయాలన్నమాట. ఎందుకంటే ఆ కరివేపాకు స్మెల్ అనేది ఆయిల్ మొత్తం పడుతుంది. తర్వాత కొంచెం గరం మసాలా, ఉల్లిగడ్డలు వేసేసి కలుపుకోవాలి. ఆనియన్స్ అలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కొంచెము మనం ముందుగా కాల్చి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ని దీంట్లో వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. దాంట్లోనే కొంచెం అల్లం, గరం మసాలా, కారము, ధనియాల పొడి, గరం మసాలా, మెంతు పొడి, జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇది మసాలా అనేది బాగా వేగాలి. వేగిన తర్వాత కొంచెం మసాలా వేగిన తర్వాత చేపలు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది ముందే చేపలను వేయించుతారనమాట. అలా వేయించడం వల్ల కుళ్ళు అయిపోతుంది మొత్తం చేప అనేది. కొంచెం పసుపు వేసి కలుపుకొని తర్వాత చింతపండు రసం అనేది పోయాలి. కొంచెమే పోసుకోవాలి, ఎక్కువ పోయొద్దు. అది ఎక్కువ పోయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అయిపోతుంది, గ్రేవీ అనేది మనకు రాదు. అందుకని కొంచెమే పోయాలి. ఇలా పోసిన తర్వాత బాగా మరిగించుకోవాలి. పులుసు దగ్గరికి అయిన తర్వాత చేప ముక్కల్ని, ముందుగా మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని దాంట్లో వేసి మనం ఫస్టే కలుపుకోవాలి. తర్వాత కలుపుకొని ఉండదు మనము. అందుకే స్టార్టింగ్లోనే మంచిగా కలపాలన్నమాట. మొత్తము కలిపేసి మనం పొయ్యి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకుని 5 నిమిషాల తర్వాత అలా కడాయిని అటు ఇటు ఊపుతూ కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది. చేప అసలు విరగకుండా బాగుంటుంది. కొర్రమీను తీసుకున్నాను అనమాట. కొర్రమీను ఏంటంటే చాలా గట్టిగా మటన్ పీస్ లెక్కనే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో.